హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు టీఎస్పీఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ని అయితే మనకు డిస్కస్ చేసుకుంటున్నాం. దీనివల్ల మనకు ఒక ప్రీవియస్గా క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నారో ఒక అవగాహన అయితే వస్తుంది అనుకుంటున్నాను. మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణలో ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ఏ జిల్లాలో ఉంది? వరంగల్ జిల్లాలో. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఈ క్రింది జతలలో ఏది సరిగా జతపరచబడింది? దోమకొండ కోట కామారెడ్డి జిల్లా అనేది సరిగా జతపరచబడింది. మనకు ఈ రకంగా కోటలు అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలతో ఇవ్వడం జరిగింది. దానిలో సరైన జతనైతే మనకు కనుక్కోమంటారు. ఈ క్రింది జతలలో ఏది సరిగా జతపరచబడలేదు? బతుకమ్మ పండుగ మహిళలు జరుపుకుంటారు. విజయదశమి పండుగ, దీనిని దసరా అని కూడా అంటారు. బోనాల పండుగ ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ, దీని పీర్ల పండుగ అని కూడా అంటారు. మనకు ఇచ్చిన స్టేట్మెంట్లో సరిగా జతపరచబడనది సంక్రాంతి పండుగ, దీని పీర్ల పండుగ అని కూడా అంటారు. అనేది సరిగా జతపరచబడలేదు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు డ్యాష్ అనే హిందూ పండుగ తెలుగు నెలలైన ఆషాఢంలో జరపబడుతుంది? బోనాల పండుగ. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం ఉపేస్గావ్ మరియు చిత్తల్బోరిలలో విస్తృతంగా కనిపించే డ్యాష్ని బెల్ మెటల్ క్రాఫ్ట్ అని కూడా పిలుస్తారు. డోక్రా. క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రం యొక్క అదనపు అధికార భాష ఏది? ఉర్దూ భాష. ఇది కూడా చాలా రిపీటెడ్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు తెలంగాణ రాష్ట్రంలో పరివాహక ప్రాంతాలు ఎన్ని ఉన్నాయని? ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ మనకు తెలంగాణ రాష్ట్రం ఎన్ని వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించబడింది? 4. వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వికలాంగులకు ఎంత శాతం ప్రభుత్వ ఖాళీలు రిజర్వ్ చేయబడ్డాయి? 4%. భారత రాజ్యాంగంలో విద్యా హక్కును డ్యాష్ కింద కూడా చూడవచ్చు. అధికరణం 21A. యాక్షగానాన్ని పోలి ఉండే డ్యాష్ అనేది తెలంగాణ అంతటా విస్తృతంగా ప్రదర్శించబడుతుంది. చిందు భాగవతం. మనకు నెక్స్ట్ క్వశ్చన్ స్థాపించబడిన సంవత్సరం ఆధారంగా ఈ క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి అంటాడు. మనకు 4 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఏ వచ్చేసి ఆంధ్ర సంవర్ధిని అనే గ్రంథాలయం స్థాపించబడింది. బి వచ్చేసి ఆంధ్ర సాహిత్య పరిషత్ అనే పత్రిక స్థాపించబడింది. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల స్థాపించబడింది. సాలార్జంగ్ మ్యూజియం స్థాపించబడింది. వీటి యొక్క సంవత్సరాల ఆధారంగా మనకు కాలానుక్రమంగా మనకు ఆరోహణ క్రమంలో అయితే అమర్చమంటాడు. మనకు ఆంధ్ర సంవర్ధిని అనే గ్రంథాలయం అయితే స్థాపించబడింది 1905వ సంవత్సరం. మనకు ఆంధ్ర సాహితీ పరిషత్ అనే పత్రిక 1912వ సంవత్సరం. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల మనకు స్థాపించబడింది 1918వ సంవత్సరం. అలాగే మనకు సాలార్జంగ్ మ్యూజియం స్థాపించబడింది 1951. మనకు ఇచ్చిన ఆప్షన్లలో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. A, B, C మరియు D. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. పూర్తి అయిన అంటే స్థాపించబడిన సంవత్సరం యొక్క పెరిగే క్రమం ఈ క్రింది వాటిని అమర్చండి అంటాడు. చార్మినార్ నిర్మాణం పూర్తి అయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి అయింది. హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం స్థాపించబడింది. హైదరాబాద్లో ఆర్ఎస్ సంస్థ స్థాపించబడింది. వీటి యొక్క సంవత్సరాల ఆధారంగా
ఆరోహణ క్రమంలో అయితే పెరిగి అంటే ఆరోహణ క్రమంలో మనకు చార్మినార్ నిర్మాణం అయితే పూర్తయింది 1592వ సంవత్సరం. సికింద్రాబాద్లో మనకు రైల్వే స్టేషన్ నిర్మాణం అయింది, మనకు పూర్తయింది 1874వ సంవత్సరం. హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం స్థాపించబడింది మనకు 1951వ సంవత్సరం. హైదరాబాద్లో ఆర్య సమాజ్ స్థాపించబడింది మనకు 1892వ సంవత్సరం. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఏ, బి, డి మరియు సి. ఈ క్రింది ప్రకటనలో ఏవి సరైనవి అంటున్నాడు. స్టేట్మెంట్ ఏ, డోక్రా లేదా డోక్రాను బెల్ మెటల్ క్రాఫ్ట్ అని కూడా పిలుస్తారు. బీను స్టేట్మెంట్ బి, బిద్రీ క్రాఫ్ట్ అనేది లోహంపై వెండితో చెక్కబడే ఒక ప్రత్యేకమైన కళ. సి, ప్రఖ్యాత నిర్మల్ ఆయిల్ పెయింటింగ్లలో ఇతిహాసాల నుండి ఇతివృత్తాలకు వర్ణించబడిన సహజ రంగులను ఉపయోగించబడతాయి. డి వచ్చేసి మనకు అద్భుతమైన రాగి పూతలకి తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇచ్చిన స్టేట్మెంట్లలో మనకు డి స్టేట్మెంట్ రాంగ్ అన్నమాట. ఇచ్చిన 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలోని ఈ క్రింది రాష్ట్రాల్లో హరిత విప్లవాన్ని మొదటిసారిగా ప్రారంభించబడినది ఏది? పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు భారతదేశంలో హరిత విప్లవం ఈ క్రింది వాటిలో దేన్ని సూచిస్తుంది? భారతదేశంలో హైబ్రిడ్ విత్తనాలు మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతుల పరిచయం. క్రింది వాటిలో 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్య ఏది? దిగుమతి చేసుకున్న వస్తువులపై సుంకాలను తగ్గించడం. నెక్స్ట్ క్వశ్చన్ మనకు 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశంలో ఏ పంచవర్ష ప్రణాళిక ప్రారంభించబడింది? 8వ పంచవర్ష ప్రణాళిక. క్రింది వాటిలో 1991 నుంచి ఆర్థిక సంస్కరణల క్రింద భారతదేశంలో ప్రైవేటీకరణకు ఉదాహరణ ఏది? ఇప్పటికే ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీలో వాటాను ప్రైవేట్ కంపెనీలకు విక్రయించడం. క్రింది వాటిలో భారతదేశంలోని గర్భిణులు మరియు పాలిచ్చే మహిళలకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా గల పథకం ఏది? ప్రధానమంత్రి మాతృవందన యోజన. డ్యాష్ అనేది భారతదేశంలో ఒక ప్రత్యక్ష పన్ను. కార్పొరేట్ పన్ను. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ విప్లవం చేసేందుకు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ మరియు ఇతర విప్లవకారులు 1928లో స్థాపించిన సంస్థ ఏది అంటుంది? హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఒకే క్వశ్చన్లో మనకు 3 ఆన్సర్లు అయితే కవర్ అయినాయి ఫ్రెండ్స్. ఇవి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఎప్పుడు స్థాపించబడింది? ఎక్కడ ఆయన 1928లో స్థాపించబడింది. ఈ రకం కూడా అడగొచ్చు. భారతదేశానికి స్వరాజ్యం లేదా స్వపరిపాలన సాధించే లక్ష్యంతో 1916లో ఏర్పడిన భారతీయ జాతీయవాదుల సమూహం ఏది? ఆన్సర్ వచ్చేసి హోమ్ రూల్ లీగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.